ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం, దోపిడీ అనే ముఖ్యం అని చెప్పి పాలన కొనసాగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ వ్యవస్థలు అనేవి సొంత అవసరాల కోసం వాడుకున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారులు వాడుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, స్ఫూర్తిని సర్వనాశనం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీలుగా మనం ప్రజల మీదో ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేస్తే ఏ విధంగా మనం అడుగు బయటకు వేస్తే కేసులు పెట్టారో మనందరం కూడా తెలిసిన సంగతే. ఆనాడు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాటానికి మన నాయకుడు అడుగు బయటకు వేయటానికి వెళ్తే చివరికి మన నాయకుడు ఇంటికి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ద్వారా తాళ్ళు కట్టిన విషయాన్ని ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అధికారం ఉందనే అహంకారంతో ఆనాడు మంత్రులుగా ఉన్న వ్యక్తులు, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఏ విధంగా దాడి చేశారో మన కళ్ళ ముందు ఇవాటికి సజీవ సాక్ష్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేసి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారు. అదే కాదు, ఈ వేదిక మీద ఉన్న చాలామంది నాయకులు ఏవైతే ప్రజల తరపున పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్న నాయకులు ఉన్నారో, ఒక కొల్లు రవీంద్ర కావచ్చు, ఒక అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇటువంటి అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇటువంటి వాళ్ళ అందరి మీద అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైల్లో పెడితే ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజులు ప్రతి సంఘటన జరిగినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపి ప్రతి కుటుంబాలకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మరి నిలబెట్టే విధంగా చేశారు. అర్ధరాత్రి వరకు కూడా ప్రతి కేసు ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఈ కేసులు చూస్తూ ఉన్నారనే అంశాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బయటికి వచ్చే వరకు కూడా ఆయన పడిన ఆవేదన మేము దగ్గరగా ఉండి చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి పాలన మనం గత 5